సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. వేసవికాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో తాటి ముంజులకు ఏమా డిమాండ్ అండి. వేసవి తాపాన్ని తీర్చేందుకు ఈ ముంజులు ఎంతో ఉపయోగపడతాయి. ఒకవైపు శీతల పానీయాలు కోకోకోలా అలాగే థమ్స్అప్ వంటి తాగుతున్నప్పటికీ కూడా న్యాచురల్ గా లభించే ఇటువంటి కొబ్బరి నీళ్లు, నెక్స్ట్ వచ్చి తాటి ముంజులు, వీటి కోసం ఎగబడతారు. గోదావరి జిల్లాలో ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఎక్కువగా చెరువులు అలాగే వ్యవసాయ భూములు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ తాటి ముంజులు కూడా ఎక్కువ లభిస్తాయి. దాంతో ఇక్కడికి వచ్చేవారంతా కూడా ఈ వేసవి 3 నెలల పాటు ఇంచుమించు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల పాటు ఇవి లభించినంతకాలం కూడా ఈ వేసవిలో ఈ ముంజులు తింటారు. మనం ఇక్కడే ఉన్న ఈ ఏదైతే ముంజులు అమ్ముతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ముంజులు? పాలకోడేరు. ఎన్ని నెలలు అమ్ముతారు ఇలాగా? 2 నెలలు అండి. 2 నెలలు. తాటి చెట్ల నుంచి మీరు తీసి తాటి చెట్ల నుంచి నరికి ఇస్తామండి. ఇది మంచి సలవైన వస్తువు అండి. మంచి ఎలా ఉంది డిమాండ్? మందు లేని వస్తువు అండి ఇది. మందు లేని ఎందుకంటే అన్ని 10 దానికి మందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్ముతారా? 3 వరకు అమ్ముతారు. 3 కాంచి అయిపోతాయి. అంటే గ్రామాలకు వెళ్ళి ఈ తాటి ముంజులు సేకరిస్తారు. ముంజుకాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు తాళ్ళు కూడా లేవండి, చాలా మటుకు కొట్టేస్తున్నారు. అయినా సరే అక్కడ ఎత్తుకున్నట్టు వస్తున్నాం. తాటి చెట్లు కూడా అంతరించిపోతున్నాయి. లేవన్నా చెరువులు ఒకటి అండి. రెండోదేమో ఇటుకాం బట్టీలు గట్రా కొట్టేస్తున్నారు. ఎక్కడ నరికేస్తున్నారు. ఏదో అలా ఎరికినట్టు వస్తున్నాం. ఇప్పుడు ఎక్కువగా ఇవి ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుని వాడుకోవచ్చు, తినొచ్చా 2-3 రోజులు? లేదండి, బాగోండి. ఎందుకంటే ఇలా తింటే వెంటనే చాలా బాగుంటది అన్నమాట. దీంట్లో కొన్ని విటమిన్ శక్తి ఉన్నది. మంచి సలవ అండి, మంచి బాగుంటది. ఎందుకంటే అంటే మందులు లేని వస్తువు ఒకటి. ఎటువంటి మందులు వాడకుండా ఉంటారు? ఎటువంటి మందులు వాడకుండా బొండం కూడా మంచిదే అండి. అంటే మీరు కొబ్బరి బొండాల సీజన్ లో కొబ్బరి బొండాలు అమ్ముతారు, అలాగే తాటి ముంజులు కూడా అమ్ముతారు. ఎక్కువ ఈ పేషెంట్లకు కూడా పట్టుకెళ్తారు. ప్రత్యేకంగా బొండాలు పట్టుకెళ్తారు, ముంచులు పట్టుకెళ్తారు. రెండు పట్టుకెళ్తారు. ఎలా ఉందంటారు ఈసారి డిమాండ్ మీకు? ఈసారి డిమాండ్ అంటే ఒకటి అండి, వర్షాలు లేకుండా కాయలు తక్కువగా ఉన్నాయండి బాగా. అసలు బొండమో లేవండి. తర్వాత ముంచుకాయలు కూడా వర్షాలు లేవు కానీ ఈ సంవత్సరం. అవును, వర్షాలు లేకుండా కాయలు లేవు. అంతే రేటు డిమాండ్ ఉంది. లేదంటే తక్కువ రేటుగా వస్తాయండి. ఒక 10 రోజులు అయితే వస్తాయండి. మీరు కూడా పల్లెటూరులో కొనాలి అవి? కొంటామండి. చెట్లు కొంటామండి. ఒక్కొక్కరు కొంటాను, ఒకరు మొహమాట ఉన్నాయి కొట్టుకోమంటారు, ఒక్కొక్కరు కొంటాం అనమాట. అది తాటి చెట్ల నుంచి సేకరించిన తాటి ముంజలు పల్లెటూరు నుంచి తీసుకొస్తారు. వేసవికాలం అంతా కూడా వీళ్ళు ఈ ప్రాంతంలో అమ్ముతారు. ఇక్కడే కొంతమంది కస్టమర్లు. మీరు ఈ ముంజుల్ని ఏటా వాడుతూ ఉంటారా? తీసుకుంటాం. అంటే ఎలా ఉందండి, రేట్లు ఎలా ఉన్నాయంటారు? 80 రూపాయలు. ఎలా ఉన్నాయి ఈసారి అంటే డిమాండ్? అదే రేటు కొద్దిగా ఎక్కువ అండి. ఇదివరకు 50 రూపాయలు అమ్మేవారు, ఈ సంవత్సరం 80 అయింది. కానీ తప్పదు కదండి, ప్రకృతి సిద్ధంగా వచ్చింది, కల్తీ లేనిది. అది కల్తీ లేని వస్తువు, మనకి సీజనల్ గా దొరికేది. ప్లస్ మనం ఒకవేళ నిజంగా తినాలనుకుని ఒకవేళ మన ఎవరైనా మా తాతలు చెప్పేది ఏంటంటే తాడి చెట్టు వేస్తే ఆ తాడి చెట్టు కాయ తినాలంటే మన తరం అయిపోతున్నట్టు. అంటే మన తరం అయిపోయి మన 2వ తరం వాళ్ళే దాన్ని వచ్చిన ఫలాలు తింటారు. అంటే టైం పడుతుంది, 100 ఏళ్ళు పడుతుంది. అది వేసిన వాళ్ళు తినలేరు అని చెప్పేవారండి ఎప్పుడు. అంత టైం పడుతుంది, అంత అవుతుందని. ఇప్పుడేమో ఈ చెరువులు వీటి వల్ల ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు. అది మొత్తానికి రానున్న రోజుల్లో ఇవి కూడా దొరకండి. అందులో ఇది సీజనల్ గా కదండి. మనం ఏదో జూన్ లోనో జూలైలోనో తినాలన్నా దొరకండి. ప్రాసెస్ ఎక్కువ కదండి. వేరే విధంగా తయారయ్యి అయితే బయట మల్టీనేషనల్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా తయారు చేసే పరిస్థితి లేదండి. ఏదైనా రావాలంటే సంవత్సరానికి ఒకసారి ఇష్టంగా ఇంటిల్లి బాధ్యత తింటారండి. ఇది ఎండలకు కూడా కొంత చాలా బాగుంటుంది. అది మొత్తానికైతే ఇది సామెత చెప్పినట్టు తాటికాయ చెట్లని పెంచిన వారు ఆ తాటి చెట్టు ఫలాలు తినే అవకాశం ఉండదు, ఎందుకంటే అంతకాలం ఉంటుంది. అలాగే ఈ వేసవిలో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వెంటనే ఉపశమనం కావాలంటే సహజ సిద్ధంగా లభించే ఈ తాటి చెట్ల నుంచి వచ్చే ఈ తాటి ముంజులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. భీమవరం అంటే గోదావరి జిల్లాల్లోని ఇవి ఎక్కువగా ప్రతి పల్లెటూరు నుంచి పట్టణాలకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇదైతే ఈ ప్రస్తుతానికైతే వారు చెప్పేది ఒకటే, రానున్న రోజుల్లో ఈ తాటి ముంజులు కూడా దొరికే పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ అంతరించిపోతున్నాయని కూడా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్ తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.